హలో వెల్కమ్ టు మై ఛానల్ విజీ టాక్స్ అండ్ షోస్. సో ఈరోజు వచ్చి సండే అనమాట. అంటే సండే మార్నింగ్ టిఫిన్కి నేను దోశ చేస్తున్నాను. సో మార్నింగ్ దోశ చేసేసి సాంబార్ అండ్ చట్నీ చేశాను అనమాట వాటికి దోశకి. అండ్ ఇంకోటి వైపు ఏమో టిఫిన్ అవుతానే మాకు టీ తాగడం వల్ల టీ చేస్తూ ఇలా దోశ చేస్తూ ఉన్నాను అనమాట మార్నింగ్. సో ఏంటండి సండే అయితే లేట్గా లేజీగా అవుతుంది అనమాట. అప్పటికే టైం వచ్చి 10 అవుతుంది. సో 10 అవుతుంది, లేట్గా లేసాము. అండ్ కిడ్స్కి టిఫిన్ చేపిస్తున్నాను అనమాట ఇక్కడ. అండ్ ఈరోజు వచ్చేసి యాక్చువల్లీ మాకు వేరే హౌస్ ఉందన్నమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజీ టాక్స్ అండ్ షోస్. సో మీ అందరికీ వామ్ వెల్కమ్ డి. వన్ మోర్ బ్లాగ్ షూట్ చేస్తున్నాను కదా. సో అ డే ఇన్ మై లైఫ్. సో ఈరోజు వచ్చేసి సండే అనమాట. సండే మార్నింగ్ 11:30 అయిపోయింది. సో మా బ్రేక్ఫాస్ట్ వచ్చి దోశ అండ్ చట్నీ సాంబార్తో కంప్లీట్ చేసేసాం. ఆల్రెడీ కిడ్స్ అంతా రెడీ అయిపోయి కింద ఉన్నారనమాట. అండ్ హౌస్తో పాటు అంటే ఇంకొక హౌస్ మాకు, ఆ హౌస్ దగ్గరికి వెళ్తున్నాము. అండ్ అలాగే అక్క వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళాలనుకుంటున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే నిన్న సడన్గా అంటే సాటర్డే సడన్గా నాకు బీపీ లో అయిపోయేసి ఫుల్ బెడ్ రెస్ట్లోనే ఉండిపోయాయి అనమాట. సో మేబీ సిక్నెస్ డల్నెస్ కనిపిస్తూ ఉండొచ్చు. ప్లీజ్ ఇగ్నోర్ ది లో వాయిస్ అండ్ డల్ ఫేస్ ఆల్సో. సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడి నుంచి ఎక్కడికి ఎలా చేస్తాం ఏంటి అనేది కానీ చూపెడతాము. అండ్ మీలో ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే బెల్ సింబల్ వస్తుంది. అది ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కానీ మీకు నోటిఫికేషన్ త్రూ మీ వరకు వచ్చేస్తుంది. సో మీరందరూ ఎలా ఉన్నారండి? యాక్చువల్లీ బెంగళూరులో ఫుల్ రైనీ అనమాట. మేబీ విలేజ్ నుంచి ఫోన్ కానీ చేస్తారు మా అత్తమ్మ వాళ్ళు. అక్కడ కానీ హెవీగా వర్షం పడింది, చెరువులన్నీ నిండిపోయినాయి అనేసి కానీ చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మీ ఏరియాలో కానీ వర్షం పడిందా? పడినట్టయితే ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ క్లైమేట్ ఎలా ఉందని ఇక్కడైతే ఫుల్ అంటే ఎండేం రాలేదు కానీ ఫుల్ మబ్బులు అనమాట. అండ్ తుంపురుగా పడుతుంది. నైట్ అయితే హెవీ వర్షం, నైట్ ఫుల్ వర్షం పడింది అనమాట. సో బ్లాగ్లో కంటిన్యూ అయిపోతూ మాట్లాడుకుందాం మనము. సో లెట్స్ గెట్ ఇంటు ఇట్. సో అలా మేము 11:30కి బయలుదేరేసాము. ఇక్కడ మా పాప చూసారు కదా, తనకి కార్ అంటే పడదు. సో 2-వీలర్లో పోదాం, కార్లో వద్దు అనేసి ఏడుస్తుంది అనమాట. ఇంకా తనకి కొన్ని మాటలు చెప్పేసి ఫైనలీ మేము కార్లోనే బయలుదేరామన్నమాట. అంటే జేపీ నగర్కి వెళ్తున్నాము బనశంకరి నుంచి. మరి దూరం ఏం లేదండి, జస్ట్ ఒక 10 మినిట్స్ అంతే మాకు ఇక్కడి నుంచి అక్కడికి. సో దూరం ఏం లేదనమాట. సో వాట్ ఎవర్ నేను మీకు ఇక్కడ రోడ్డు చూపిస్తాను కదా, సో అదే రోడ్డు అండ్ అదే టైమింగ్స్, ఒక 10 మినిట్స్ అంతే, మరి ఎక్కువ దూరం ఏం లేదు. అండ్ అక్కడ మాది ఇల్లు ఉంది. సో ఆ ఇంటిని అంటే కొద్దిగా అది సెమీ కమర్షియల్ అనమాట అది. సో ఇప్పుడు కరోనా వచ్చేసి బిజినెస్ ఏం లేదు కదా. సో మేము ఏమనుకుంటున్నామంటే ఇంకా 1 year వరకు ఉంటుంది. సో మేము ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఆఫీస్ని అక్కడికి షిఫ్ట్ చేసేస్తాము. సో అలా షిఫ్ట్ చేస్తాం అనుకోండి, కొద్దిగా నా అమౌంట్ మిగులుతుంది. అంటే ఇప్పుడు మేము ఇప్పుడు ఉండే ఆఫీస్కి 25,000 పే చేస్తున్నాం అనమాట రెంట్. సో అక్కడికి పోతే రెంట్ అన్న సేవింగ్ చేసిన వాళ్ళు అవుతాము అని చెప్పేసి. సో చూద్దాము ప్లేసు, తర్వాత కొద్దిగా ప్లానింగ్స్ అలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఒక ప్లాన్ చేసుకుందాము అని చెప్పేసి వెళ్తున్నాం. ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని ఖాళీ చేపించామన్నమాట. సో వాళ్ళు ఖాళీ చేసేసి ఒక 2 days అయింది కీస్ ఇచ్చి మాకు.
ఫైనలీ జేపీ నగర్కి వచ్చేసాము. అండ్ సెమీ కమర్షియల్ అని చెప్పాను కదా, సో ఇదనమాట. నెక్స్ట్ వచ్చి హైవే రోడ్డు అండ్ రింగ్ రోడ్ రెండు చాలా దగ్గరండి. సో దిస్ ఈస్ ది హౌస్ 650 స్క్వేర్ ఫీట్స్ కనుక. సో ఎంట్రీ అవుతాని, సో మెయిన్ డోర్కి నేరుగా ఇది పూజ రూమ్ అనమాట. అండ్ ఇదేమో ఎంట్రన్స్ అండ్ చిన్న హాలు. అండ్ ఇదేమో వంటగది. మరీ పెద్దదేం కాదు, మరీ చిన్నదేం కాదు, అలా ఉంది. బట్ ఇక్కడ మేమేం మునిలేదని ఇంతవరకు వచ్చి. సో వంటగది అనమాట. అంటే ఇది కానీ సెమీ ఫర్నిచర్డ్ హౌస్, అంటే సింగిల్ బెడ్రూమ్ హౌస్ కదా చెప్పాను. సో ఇదేమో హాలు. అండ్ ఇది చూస్తారు కదా, ఇదే ఒక బెడ్రూము, 1 కబోర్డ్లో మా పాపను కూర్చోబెట్టేస్తారు. ఓకే ఫైన్. ఇది యాక్చువల్లీ ఇంకొక రూమ్ అండి, స్టడీ రూమ్ లాగా ఇచ్చారు. మరి చాలా పెద్దదేం కాదు, ఒక చిన్న టేబుల్ వేసుకోవచ్చు అనుకుంటున్నా. అండ్ డ్రెస్సింగ్ రూమ్కి యూజ్ అవుతుంది. చూసారు కదా ఎంత పెద్ద మిర్రర్ ఉందో. అండ్ ఇటువైపు బాత్రూమ్, అటువైపు ఏమో టాయిలెట్ అనమాట. సో ఇదేమో బాత్రూమ్ అండ్ దిస్ ఈజ్ వన్ ఏమో టాయిలెట్. యా, దిస్ ఈజ్ వాట్ అండి. అండ్ పైకి వెళ్దాము. సో ఇదేమో టెర్రస్ అనమాట. అంటే ఇంకా దీనిపైన ఏం హౌసెస్ లేదు, అంటే చుట్టుపక్కలంతా పెద్ద పెద్ద ఇండ్లు కట్టేశారు. చాలా పెద్దగా ఉంది అని చెప్పేసి ఉంది. బట్ ఇది యాక్చువల్లీ మేము వచ్చి ఉండడానికి అవ్వదండి, చాలా చిన్నది. 600 స్క్వేర్ ఫీట్ అంటే సరిపోదు కదా, అందుకనేసి మేము ఇక్కడికి రాలేదన్నమాట. సో ఇప్పుడు సిచ్యువేషన్ అయితే బ్యాడ్గా ఉంది, అందుకనేసి ఇక్కడికి ఆఫీస్ని షిఫ్ట్ చేసేస్తాము అనేసి అనుకుంటున్నాము. చిన్నదైనా పర్వాలేదు, ఆఫీస్ని షిఫ్ట్ చేసేస్తాము. రెంట్ తగ్గిపోతుంది, ఒక బర్డన్ అనేది మనకి తగ్గిపోతుంది అనేసి ఫీల్ అవుతున్నాము. ఇంటి ముందరే అండి, అసలు ఈ హౌస్ కొత్తగా కట్టారు, చాలా అంటే చాలా బాగుంది. అది చూస్తున్నారు కదా. అండ్ అక్కడ ఖాళీ సైట్ ఉంది కదా, అక్కడ నుంచి అండి మెయిన్ రోడ్. అంటే దాంట్లో ఇదనమాట ఇల్లు. నేను నెక్స్ట్ టైం మళ్ళీ వస్తానంటే రేపటి నుంచి ఇక్కడ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ నేను చూపిస్తాను అవుట్పుట్ ఎలా చేసుకున్నాము అనేసి. అండ్ ఇంకొద్దిగా అయితే ఇల్లంతా మేము చూసాం కదా, ఇంకా అంటే అక్కడికి చాలా అంటే చాలా దగ్గర అనమాట మా అక్క వాళ్ళు ఉండేది. సో అక్కడికి వెళ్దామనేసి అనుకున్నాము. సో ఇక్కడ మా హస్బెండ్ ఇక్కడ వర్క్ స్టార్ట్ చేసి, అంటే వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళకి చెప్పి మాట్లాడి ప్లానింగ్ ఏదో చేసుకుంటామంటే ఇంకా నేను చేసుకొని సో నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఎందుకంటే నడుచుకొని వెళ్ళేంత దగ్గర మా సిస్టర్ వాళ్ళు ఉండేది. సో నడుచుకుంటూ ఇలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో ఫైనలీ సిస్టర్ వాళ్ళ ఇంటికైతే రీచ్ అయిపోయామన్నమాట. డాగీ చూడండి ఎంత పైకి ఉందో. అండ్ తోటలు చూసారు కదా. ఎస్ అండి, తోటలో ఉంటుంది వాళ్ళది హౌస్. మరి దూరం ఏం లేదండి, సిటీలోనే ఇది తోట కానీ అండ్ వాళ్ళు ఉండేది హౌస్ కానీ మరి దూరం ఏం లేదు. అండ్ సిటీ లోపలే. అలా వచ్చానో లేదు, అప్పటికి 1 అయిపోయింది కదా. సో మేము వచ్చాము. సో వంట చేయమని చెప్పారు అక్క, బట్ నేనే చేస్తున్నాను ఇక్కడ బిర్యానీ. అంటే పలావ్ చేద్దామనేసి, చికెన్ పలావ్ లాగా అనేసి బిర్యానీ లాగా చేసేస్తాము అనేసి అనుకుంటున్నాను. సో దానికోసం హోల్ గ్రామం ఆయిల్ వేసేసుకున్నాను, పైన హోల్ గ్రామం మసాలా అన్నీ వేసేసాను. ఇందులోకి నేను ఆనియన్స్, తర్వాత గ్రీన్ చిల్లీస్ కానీ వేసేసుకున్నాను అనమాట. ఇది మంచిగా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బేబీ పింక్ కానీ లైట్గా కలర్ చేంజ్ అవుతుంది, అది అవుతానే ఇది గార్లిక్, జింజర్ అండ్ గ్రీన్ చిల్లీ. సో ఇది పేస్ట్ అనమాట. ఎస్, ఇది వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నాం అనుకోండి, మంచిగా పచ్చి వాసన అంతా వెళ్ళి కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. సో ఇదంతా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి
సన్నగా తరుగు పెట్టుకున్నటువంటి అంటే ఒక మీడియం టమాటోస్ అండి. అది 3 టమాటోలు కట్ చేసి వేసుకున్నాను అనమాట అందులోకి. సో ఇప్పుడు చూసారు కదా మంచిగా ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు ఇందులోకి మనము కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కలు వేసేసుకుందాము. వేసండి. ఇది 1 కేజీ చికెన్కి నేను 1 కేజీ రైస్ తీసుకొని చేస్తున్నాను. వన్ కేజీ ఇది చికెన్ అండి. మంచిగా ఇది పచ్చివాసన వెళ్ళేసరికి అంటే మేము తీసుకుంటానే మ్యాగ్నేట్ చేసి చేస్తారు, ఇలా చేస్తారు. సో ఇది బిర్యానీ మసాలా అండి. బిర్యానీ మసాలా కట్ చేసి వేసేసుకుంటున్నాను ఇక్కడ. సో ఇదంతా వేగేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. సో ఇదంతా మంచిగా కుక్ అయిపోయిందండి. సో చికెన్ అంతా ఉడికిపోయింది అనమాట. సో ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడంత పసుపు అండ్ కారము అంటే మిరప్పొడి అనమాట. సో మిరప్పొడి అండ్ ధనియాల పౌడరు, తర్వాత గరం మసాలా పౌడరు, తర్వాత కొత్తిమీర, పుదీనా. సో ఇవన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అండ్ పుదీనా అండి అన్నీ వేసేసుకున్నాను. సో ఇది మళ్ళీ ఒకసారి కలబెట్టుకుంటూ ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ అది లో ఫ్లేమ్లో అండ్ వాటర్ కానీ యాడ్ చేసేసాను అనమాట. సో యాక్చువల్లీ ఇక్కడ నేను రైస్ వేసి మళ్ళీ వాటర్ యాడ్ చేయాల్సింది. సో నేను వాటర్తో నేను 1 కేజీ రైస్ అనమాట ఇది నానబెట్టుకున్నాను. అరౌండ్ ఒక 30 మినిట్స్ అయితే నానిందనమాట. సో రైస్ని కానీ ఇప్పుడు సో లో ఫ్లేమ్లో బాయిల్ చేసేసాను. ఎందుకంటే నేను పెట్టుకున్న పాత్రకి, రైస్కి, మసాలా అన్నిటికీ పైకి వచ్చేస్తుంది అనమాట కలపెట్టుకోవడానికి ఛాన్స్ లేకుండా. బట్ నో ప్రాబ్లం అండి, ఇలా అలవాటు చేసుకొని సో స్లోగా ఇలా మీడియం ఫ్లేమ్లో అంటే మంచిగా కుక్ అవ్వడానికి వదిలేస్తున్నాను. సో మా లంచ్ అంతా అయిపోయిందనమాట. సో వర్షం కానీ స్టార్ట్ అయింది. అప్పటికి టైం వచ్చి అరౌండ్ 3:30 అవుతుంది. సో లైట్గా స్టార్ట్ అయింది వర్షము. వామ్మో విపరీతమైన వర్షం పడిందనమాట. 2 అవర్స్ నాన్ స్టాప్గా వర్షం అయితే దంచి కొట్టింది. అన్నీ తీయాలి.
సో ఇక్కడ అది వర్షం అంతా నిలిచిన తర్వాత అలా టెర్రస్ పైకి అండి. ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ ఒక 5 అనమాట, 5 అవుతుంది. చూసారు కదా పక్షులు ఎన్ని అరుస్తున్నాయి, ఆ సౌండ్ బాబా చాలా అంటే చాలా అంటే చాలా వినసొంపుగా ఉన్నిందనమాట నాకు ఆ టైంని. మీరే చూడండి ఎలా ఉంటుందని. అయితే చాలా ఆఫ్ తెలుసు. ఫ్రెండ్స్ చెప్పాను కదా, అంటే సండే రోజు అక్క వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. అండ్ ఈవినింగ్ ఇక్కడే ఉన్నాము. వర్షం అయితే గట్టిగా పడింది. బట్ ఈవినింగ్ టైంలో ఇక్కడ టెర్రస్ పైన చూసారు కదా, సూపర్ అంటే సూపర్ లొకేషన్. సౌండ్ వింటున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. అండ్ మీకు చూపించాలనేసి అంతా అన్ని టెర్రస్ పైకి వచ్చేసానమాట. సో చూడండి ఎన్ని బర్డ్స్, అసలు చెట్టు ఎక్కడ చూసినా బర్డ్స్ ఉన్నాయి. చెట్లు ఉన్నాయి కదా అందుకే చూడు అట్లా ఇల్లు పైన కూడా. సో ఇలా మా అందమైన ఈవినింగ్ అండి చాలా హ్యాపీగా స్పెండ్ చేసినాం అనమాట. ఈ సౌండ్స్ మధ్యలో ఈ సిటీలో మరి ఇలాంటి సౌండ్ వినిపించడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇది మరి ఎక్కడ దూరం ఏం లేదండి, జేపీ నగర్ అనమాట. ఇది అంటే సెంటర్ అనమాట. ఇది సిటీ సెంటర్లో తోట పెట్టుకున్నారు, అంత బాగుంది తోట. హౌ యూ ఫీలింగ్ పూర్వి? ఏమేమి ఉన్నాయిడా? నచ్చిందా? చూడ బర్డ్స్. అబ్బా టెంకాయ చెట్టు నిండా పక్షులే. కాకులు నాన్న, ఇవంతా కాకులు, ఇవంతా గువ్వ పిల్లలు. చూడు వస్తూనే అంటే బర్డ్స్ అనమాట. అవి కానీ బర్డ్స్ అన్ని అవన్నీ కాకులు లాగా ఉంటాయి. ఎందుకు తెలుసు ఇవంతా ఇక్కడ తోట ఉంది కదా, తోట వల్ల ఇన్ని ఊర్లో మరి ఉంటాయి కొన్ని చోట్ల ఇంకా ఇంటికి బయలుదేరదాము అనుకున్నాము. ఇంకా ఆ క్లైమేట్కి దానికి దీనికి మంచి టీ తాగాలి కదా. సో ఇక్కడ నేను టీ చేసేస్తున్నాను. టీతో పాటు అండ్ వడ కానీ స్నాక్స్ కిందకి చేద్దామనేసి ఒక పక్క టీ చేస్తున్నాను, ఇంకొక పక్క ఏమో వడ చేయడానికి ఇలా చిన్న పెట్టేసుకున్నాను అనమాట. సో వడలు వేసేసుకున్నాను, చక్కని అయిపోయింది. అండ్ అప్పటితో టైం వచ్చి 6 అయిపోయింది అనమాట. ఇంకా మేము ఇంటికి బయలుదేరేసాము. అంటే వడలు టీ తాగేసి ఇంటికి బయలుదేరేసాము.
హాయ్ ఫ్రెండ్స్. సో ఈవినింగ్ అయితే అయిపోయిందండి. అండ్ మేము వచ్చేసి సిస్ వాళ్ళ ఇంటి నుంచి మేము ఇంటికి వచ్చేసామన్నమాట. ఏందమ్మా అలా పెడతావు? అలా పెట్టుకో, ఓకేనా? ఓకే. సిస్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసామని చెప్పాం కదా. నేను ఈ వీడియో చెప్పు. వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఈవినింగ్ అయితే అయిపోయింది. సో మేమైతే సిస్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసాం. ద బ్యూటిఫుల్ అండి ఆ రోజు, ఆ ఈవినింగ్, ఆ బర్డ్స్ అండ్ ఆ రైని, ఆ తోటలు చాలా అంటే చాలా బాగుంది. అసలు మా సిస్ వాళ్ళు వచ్చేసి ఎక్కడో సిటీ అవుట్స్కట్స్ లో కాదు, సిటీలోనే అన్నమాట. నడిబొడ్లో ఆ తోట చాలా బాగుంది. జేపీ నగర్ అన్నమాట వాళ్ళు ఉండేది. అది దట్టు 5th ప్లేస్లో ఉంటారు వాళ్ళు. సిటీ సెంటర్ సిటీ అండి అది. ఆ తోటలు, తేకు తోటలు చూస్తూ ఉంటే, ఆ బర్డ్స్ చూస్తూ ఉంటే ఎక్కడో ఉన్నట్టుంది. ఈవినింగ్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ బిర్యానీ అయితే చేశాను కానీ, మొత్తం ప్రాసెస్ అంతా చేశాను కానీ లాస్ట్లో క్లైమాక్స్ అనేది షూట్ చేయడం మర్చిపోయాను అనమాట. ఐఎమ్ సో సారీ ఫర్ దట్ క్లైమాక్స్ అండి. ఎందుకంటే ఇది చేయలేకపోయాను. అంటే లాస్ట్లో బిర్యానీ అవుట్పుట్ ఎలా వచ్చింది అది చెప్పాను. టేస్ట్ అయితే అమేజింగ్ అండి, సూపర్గా వచ్చింది. నిన్న బిర్యానీ తిన్నావు మమ్మీ? తినలేదా? నచ్చిందా నీకు? వడ తిన్నావా? వడ తినలేదా? ఎలా ఉంది? బాగుందా? ఓకే. సో స్నాక్స్ బాగుంది. అంటే నిన్న అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ బట్ నేనే కుకింగ్, స్నాక్స్, ఎవ్రీథింగ్ నేనే చేశాను అనమాట. అక్కడికి వెళ్ళాక నేనే చేశాను, అంతా బాగా వచ్చింది. బిర్యానీ వచ్చి అవుట్పుట్ షూట్ చేయడం మర్చిపోయాను అనమాట. మర్చిపోవడం ఇన్ ద సెన్స్ బిజీ అయిపోయాను. అంటే అందరికి సర్వ్ చేయడము ఇలా అలా బిజీ అయిపోయాను అనమాట కిడ్స్తో అలా. దానివల్ల అంతే, ఇంకేం లేదు. సో వ్లాగ్ నచ్చిందండి. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ పక్కనే ఉండే బెల్ కొట్టండి. ఏంటి? పక్కనే ఉండే బెల్ కొట్టండి. సో మా పాప రిక్వెస్ట్ అనమాట. సబ్స్క్రైబ్ చేస్తేనే పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది, అది ప్రెస్ చేస్తే నేను ఏదే కానీ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ త్రూ వీడియో మీ వరకు చేరిపోతుంది. సో అంటే ఈ వ్లాగ్ నేను ఇప్పటితో ఎండ్ చేసేస్తున్నాను. సో క్యాచ్ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్. బాయ్.